ఆదాబ్ మీరు వింటున్నారు తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈరోజు మన షోలో ఉన్న గెస్ట్ సెలబ్రిటీ ఎవరు? సో ఇంతవరకు చాలా సింగర్స్ని మనం పరిచయం చేసుకున్నాం. మరి ఈరోజు పరిచయం చేసుకోబోతున్న సింగర్ ఎవరంటే 2008లో ఫస్ట్ కాంపిటీషన్తో వారి సింగింగ్ కెరియర్ని స్టార్ట్ చేశారు. మరి అదే కాంపిటీషన్లో ద బెస్ట్ సింగర్గా ఫైనల్ విన్నర్గా ఎంపికయ్యారు. ఆ షో పేరు వచ్చేసి సరిగమప్ప. 2008 ఫైనల్ విన్నర్ సాహితి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద షో మ్యామ్. హాయ్, హలో ఎవ్రీవన్. అండ్ 2008లో ఫైనల్ విన్నర్, తర్వాత ఈటీవీలో సై షో, అందులో వచ్చేసి ఫైనలిస్ట్. ఇక మోస్ట్ అండి ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలంటే, మన తెలుగు వాళ్ళు ఇప్పటి వరకు బాలీవుడ్ షోస్, బాలీవుడ్ కాంపిటీషన్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. కారుణ్య గారు, హేమచంద్ర గారు. గర్ల్స్లో నాకు తెలిసి మీరు ఫస్ట్ అనుకుంటా. రైట్. ఎక్స్ ఫ్యాక్టర్, సోనీ టీవీ వారు నిర్వహించిన ఎక్స్ ఫ్యాక్టర్ షోలో మీకు ఒక విషయం చెప్పాలంటే 1500 పార్టిసిపెంట్స్, అంటే 1500 అవుట్ ఆఫ్ 1500 పార్టిసిపెంట్స్లో సౌత్ ఇండియా మొత్తంలో ఎంపికైన ఒక తెలుగు అమ్మాయి, మన అమ్మాయి అనమాట, సాహితి గారు. క్లాప్స్ ఫర్ దట్, రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అందులో 12th అంటే టాప్ 12 టాప్ 8 వరకు వచ్చాను. అండ్ దెన్ ఓటింగ్స్ లేక సో అది ఆబ్వియస్ గా జరుగుతూ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ నార్త్ ఇండియా, మొత్తం నార్త్ ఇండియాలో ఎక్కువ వ్యూవర్షిప్ ఉండకపోవడం. అండ్ దట్ టు ఎక్స్ ఫ్యాక్టర్ అనే టైటిల్ ఫస్ట్ టైం లాంచ్ చేయడం అనమాట. సో యూకే షో, సో వాళ్ళు లాంచ్ చేశారు. సో మన వాళ్ళకి ఇండియన్ ఐడల్ తెలిసినంత బాగా ఎక్స్ ఫ్యాక్టర్ తెలియదు అప్పటికి. ఇప్పుడు సౌత్ ఇండియాలో మీరు చేపట్టి ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అనే షో చాలా పాపులర్ అయింది. మన సాహితి గారు వెళ్ళారు ఎక్స్ ఫ్యాక్టర్ షోకి, సోనీ వారు నిర్వహిస్తున్న ఎక్స్ ఫ్యాక్టర్ షో కని వ్యూవర్షిప్ చాలా పెరిగింది ఆ షోకి మన సౌత్ ఇండియాలో. అండ్ ఇక ఫిలిం విషయానికి వస్తే దమ్ము, ఈగ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, అనగనగా ఒక ధీరుడు, అన్ని నంబర్ ఆఫ్ హిట్ సాంగ్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. అండ్ దమ్ములో ఆ సాంగ్ ఉంటుంది కదా, రాజాది రాజాది రాజా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లైన్. చాలా బాగా. ఒక విషయం చెప్పాలి ఆ సాంగ్ గురించి. ఓకే. రాజాది రాజాది రాజా ఆ లైన్ పాడింది నేను కాదు, గీత. ఓకే. చరణంలో అందుకే మరందుకే 2 stanzas లో అది పాడింది నేను అనమాట. సో వి బోత్ సాంగ్ ద సాంగ్. పల్లవి తను, చరణం ఆ స్టాన్సా కూడా చాలా బాగుంటుంది. అందుకే సూపర్, రియల్లీ. ఫస్ట్ 2008లో మీరు మీ కాంపిటీషన్ కెరియర్ని స్టార్ట్ చేశారు. ఎలా అండి? ఐ మీన్ అంటే సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ యాజ్ అందరికీ ఉన్నట్టే. ఓకే. ఇంట్రెస్ట్ చూసి మమ్మీ డాడీ వాళ్ళు నేర్పించారు కొంచెం సంగీతం. అలాగే మా అంకుల్ జోగారావు గారు, ఆయన కూడా ఇంటికి వచ్చి సినిమా పాటలు ఎలా పాడాలో చెప్పారు. సో చూస్తుండగా విజయనగరంకు ఆడిషన్స్ వచ్చాయి 2008లో. విజయనగరంలో ఉండేదాన్ని అప్పుడు. పార్టిసిపేట్ చేయడం, హైదరాబాద్ రావడం స్కెడ్యూల్స్ కోసం. తర్వాత అది ఫైనల్ విన్నర్ అవడం, అంతా అలా అయిపోయింది. అంతా అలా అయిపోయిందని మీరు ఇంత చిన్నగా చెప్పేస్తున్నారు కానీ నాకు తెలిసి సచ్ ఎ లాంగ్ జర్నీ. వెరీ లాంగ్ జర్నీ అండ్ వెరీ టఫ్ జర్నీ. వెరీ టఫెస్ట్ జర్నీ ఇన్ మై లైఫ్ ఇస్ సరిగమప. బికాస్ అట్ ద సేమ్ టైం నేను అందులో టాప్ 4లో ఉన్నాను ఫైనల్స్ లో. అదే టైంలో నాకు ఇన్ఫోసిస్ నుంచి కాల్ వచ్చింది. I got selected in Infosys in my BTech 3rd year itself. Oh wow. So అట్ వెళ్ళకుండా ఫైనల్స్ ని రిస్క్, అదే గెలుస్తానో గెలవనో తెలియని కాంపిటీషన్ కోసం జాబ్ వదిలేసాను. ఎనీవేస్ దే కాల్ మీ అగైన్ ఇన్ఫోసిస్ వాళ్ళు. సో దట్స్ మై లక్ అనమాట. ఓకే, రియల్లీ నైస్ అండి. కెరియర్కి మీ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్కి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా మా మమ్మీ డాడీ సపోర్ట్ చాలా ఉంది. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వావ్. సో లిజనర్స్ విన్నారు కదా, అర్థమైపోయే ఉంటుంది. మరి ఈ రోజు మన షోలో ఉన్న సెలబ్రిటీ నన్ అదర్ దాన్ సాహితి గారు. చాలా చాలా ఫేమస్ అండి, సరిగమప్ప 2008 ఫైనల్ విన్నర్. ఇక ఎక్స్ ఫ్యాక్టర్ షో ద్వారా ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీకి, ఇంకా అక్కడ నార్త్ ఇండియన్స్ కి కూడా బాగా పరిచయమైన వ్యక్తి సాహితి గారు. మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యుఎస్ వారు 703-879-6611, యూకే లిజనర్స్ 441223770661, అండ్ ఇండియా వారైతే 04066624513. మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మరి మీ అందరినీ ఇంకా స్వీట్ గా విష్ చేయాలంటే ఒక్కసారి సాహితి గారు పాటతో విష్ చేస్తారు. సడన్ గా పాట అంటే ఓకే, సింగ్ ద సాంగ్. ఓకే. తెలుసా మనసా
అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో. ఆసమ్. మీకు కాంప్లిమెంట్స్ వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడం అలవాటు అయిపోయి ఉంటుంది, బట్ కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా మేము ఉండలేము. మంచి మెలోడియస్ అండ్ రొమాంటిక్ సాంగ్ తో షో స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జోష్ చాలా బాగా వచ్చేస్తుంది నాకు, ఎందుకంటే ఇంతకు ముందే ఆఫర్లో మాట్లాడుతున్నాను అనమాట సాహితీ గారితో. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ అమ్మాయి అనమాట, పెద్ద అమ్మాయి, ఎల్డర్, షీజ్ ఎల్డర్ వన్. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి జాబ్ని సైతం వద్దనుకొని ఈ ప్యాషన్ వైపే వారు అడుగు వేయమని చెప్పారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి మీ పేరెంట్స్కి. థ్యాంక్స్ అండి, వాళ్ళు వింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, 2008లో ఫస్ట్ కాంపిటీషన్ అండి. సై ఇస్ ద ఫస్ట్ కాంపిటీషన్ కదా? సై ఇస్ ద ఫస్ట్ కాంపిటీషన్. సైలో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి నేను ఎలిమినేట్ అయిపోయాను మధ్యలోనే. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇయరే సరిగమప కంటెస్ట్ చేసి అందులో విన్ అయ్యా. ఓకే, సో దెన్ తర్వాత ఒక బ్రేక్ వచ్చేసింది. సో లిజనర్స్ డిడ్ంట్ గెట్ ఏ ఛాన్స్ టు హియర్ మీ బికాస్ I've gone back to my job అనమాట. ఇన్ఫోసిస్ లో చేసేదాన్ని. మళ్ళీ రియలైజ్ అయ్యి నాకు అసలైన సంతోషం ఇందులోనే ఉంది అని తెలుసుకుని జాబ్ మానేసి ఇప్పుడు ఫుల్ టైం సింగింగ్. లేకపోతే మేము చాలా మిస్ అయ్యేవాళ్ళం. మీరు జాబే ముఖ్యం అనుకొని మీరు వెళ్ళుంటే మీ స్వీట్ వాయిస్ ని ఇన్ని మూవీస్ లో, రక్ష, దమ్ము, ఈగా, ఇన్ని మూవీస్ లో మేము వినేవాళ్ళం కాదు. అయ్యో, దట్ హోల్ క్రెడిట్ గోస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ యూ. అంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు. ఫస్ట్ లో భయపడ్డారు ఫ్యామిలీ, ఎందుకంటే ఒక జీతానికి లేకపోతే ఒక శాలరీకి అలవాటు పడిపోయిన లైఫ్ సడన్ గా వచ్చేస్తే ఇన్కమ్ వస్తుందా రాదా అలా అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. కష్టంగా, దానికన్నా ఇదే కష్టంగా ఉంది, బట్ ఐమ్ లవింగ్ ఇట్. ఓకే ఓకే, ఇష్టం అనుకుంటున్నారు కాబట్టి మీకు అంత కష్టం అనిపించదు. ఓకే, 2008 సరిగమప ఆ జర్నీలో ఏదైనా సిచ్యువేషన్ లేకపోతే మీకు స్ట్రగుల్గా అనిపించిందా? స్ట్రగుల్ అంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కరెక్ట్గా ఫైనల్స్ టైం నా జాబ్ జాయినింగ్ డేట్ అనమాట. సో నేను ఫైనల్స్కి వెళ్ళాలా, థర్డ్ ఇయర్లో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను ఇన్ఫోసిస్కి. జాబ్ జాయిన్ అవ్వాలా, విన్ అవుతానో అవ్వనో తెలియని కాంపిటీషన్కి వెళ్ళాలి, రియాలిటీ షోకి వెళ్ళాలా, పక్కాగా నా జాబ్ నాకుంటే జాబ్కి వెళ్ళాలి. ఆ టైంలో నేను చాలా చాలా స్ట్రెస్డ్, చాలా టెన్షన్. నా లైఫ్లో అది ఒక వర్స్ట్ ఫేజ్ అనుకోవచ్చు. దట్ పాయింట్ ఆఫ్ టైం I took a decision to contest in the competition and by God's grace win అయ్యాను. తర్వాత ఇన్ఫోసిస్ నుంచి కూడా కాల్ వచ్చి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా అది కాకుండా ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు స్ట్రగుల్ గా ఫీల్ అయ్యారా? చాలా. ఒక ఎపిసోడ్ లో ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ నా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఓకే, ఐ షుడ్ సింగ్, ఒక విప్లవం సాంగ్ పాడాలి, వెంటనే ఒక లవ్ సాంగ్ పాడాలి. ఆ లవ్ సాంగ్ పాడేటప్పటికి ఐ కుడెంట్ ఈవెన్ స్టాండ్ అనమాట. అలానే పాడాను. ఒక్క ఎపిసోడ్ అనుకుంటా నాకు కొంచెం నెగటివ్ కామెంట్స్ వచ్చాయి మొత్తం షోలో. ఓకే, త్రూఅవుట్ ద జర్నీ, మొత్తం సరిగమప జర్నీలో ఒక్క ఎపిసోడ్ కి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఓకే, అక్కడక్కడ శృతి పోయింది కదా అని అన్నారు, అంతే. ఓకే, అప్పుడు జడ్జెస్ ఎవరండి? అప్పుడు కోటి గారు, రాధాకృష్ణన్ గారు. ఓకే, ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్, చాలా కాంట్రాస్ట్ ఉన్న సాంగ్స్ రెండు కూడా, ఒకటి విప్లవం, ఇంకొకటి లవ్ సాంగ్. విప్లవం సాంగ్ అప్పుడే నాకు కొంచెం వాట్ సిక్గా ఫీల్ అయ్యాను. బట్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఐ వాజ్ లైక్, సరే ఏదైతే అదే అయింది, ఐ విల్ ట్రై మై బెస్ట్ అనుకున్నా. మరి వర్స్ట్ గా అయితే లేదు, కానీ అనుకున్న దానికన్నా అయితే తక్కువ వచ్చింది అవుట్పుట్. ఓకే, వావ్, నైస్. ఇంకా 2008 సరిగమప అయిపోయిన తర్వాత మళ్ళీ మన కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? మళ్ళీ డైరెక్ట్ సోనీ టీవీ ఎక్స్ ఫ్యాక్టర్. ఓకే, అది ఎలా వచ్చిందండి ఛాన్స్? అంటే అది మీరు ఆడిషన్ కి వెళ్ళడం జరిగిందా? అది ఒక రోజు నాకు అంతా విచిత్రంగా జరిగింది. సోనీ నుంచి కాల్ వచ్చింది నాకు. ఓ మై గాడ్, వి హావ్ ఆడిషన్స్, గో అండ్ గివ్ యూ ఆడిషన్ ఎట్ హైదరాబాద్ అన్నారు. సరే, దేని ఆడిషన్స్ అసలు ఏంటో నాకు ఏం తెలియదు అనమాట. ఓకే, లేదు బ్లైండ్ గా సరే ఏదో ఆల్బమ్ చేస్తున్నారు అనుకుంటా సోనీ వాళ్ళు, నా వాయిస్ ఎక్కడో వినుంటారు మైట్ బి అనుకుని వెళ్ళాను నేను. యాక్చువల్లీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ అందులో హిందీ రియాలిటీ షోస్. అంటే నేను ఒక ఎలా అంటే ఒక షెల్లో
ఒక చిన్న అలాంటి అమ్మాయిని అనమాట. సో అందులోంచి బయటకు రావాలంటే భయం. ఓకే, అలా ఉండేదాన్ని. సో రియాలిటీ షోస్, ఆ రియాలిటీ షోస్ ఎలా ఉంటాయి నాకు తెలుసు. సో చాలా భయం వేసింది. అంటే నాకు తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏదో ఆల్బమ్ అనుకుని. మనకి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు తేజు గారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేసా. సూపర్. అదే మీ మాటలో తెలిసిపోతుందండి మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, అది నా పక్కనున్న పవర్ అండి. అవునండి. సాహితి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు మీరు? హాయ్ అండి, నమస్తే. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను అనిల్ అండి, నా పేరు అనిల్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అనిల్ గారు. అనిల్, ఓకే. హాయ్ అనిల్. సో చెప్పండి. అదే వింటున్నానండి, షో వింటున్నాను. క్వైట్ ఇంట్రెస్టింగ్ మాట. సాఫ్ట్వేర్ లంచ్ మళ్ళీ అలా వెళ్ళి సో ఒక విధంగా మీరు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనే చెప్పుకోవాలి. మీకు ఆ ఛాన్స్ వస్తే మీరు ఏం చేస్తారా? మీరు కూడా సాఫ్ట్వేరా? నేను కాదండి, నేను మేనేజ్మెంట్ లో ఉన్నానండి. నేను ఇక్కడ అష్యూరెంట్ గ్రూప్ అని కంపెనీ ఉంది, దాంట్లో నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తానండి. ఆపరేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సాఫ్ట్వేర్ ఏమో మీకేమైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందేమో అనుకున్నా. ఓ లేదండి, నేను మామూలుగా సాంగ్స్ పాడుతూ ఉంటాను కానీ, బట్ సాఫ్ట్వేర్ కాదండి, దేవుడి దయ వల్ల. పాడతారంట ఒక పాట పాడండి. అయ్యో, మీరు సింగర్ పెట్టుకుని మేమెంత అని చెప్పండి, మీరు పాడండి. మీ చేత పాడించుకోండి, మాకు కూడా ఎవరో ఒకరు పాడించాలి కదా. సింగర్ సాంగ్స్ విందాం అనుకుంటారు, సింగర్స్ ఏమో ఒకసారి నా ముందు వేరే వాళ్ళు పాడితే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. సేమ్ యా ఎగ్జాక్ట్లీ. అయ్యో, ఏదో ఒక చిన్న లైన్ మీకు నచ్చిన పాట. అన్ని పాటలు వచ్చు అనమాట మీకు. ఏది చేయమంటారు అన్నంత సాంగ్స్ వచ్చు మీకు. అంటే ఓల్డ్ పాడమంటారా, ఒక మధ్యలో పాడమంటారా, కొత్తది అలాగే పాడలేము అనుకోండి. మీ ఇష్టం, మీకు దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆల్ దే బో. సరే అండి అయితే. ఓకే. శివరంజని నవరాగిని వినినంతనే నా తనులోనే అణువణువు కరిగించే అమృతవాహిని శివరంజని నవరాగిణి. ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు, ఆధరం అరుణోదయ కమలం, ఆ వదనం సుమధుర మధుకలశం. శివరంజని నవరాగిణి. అంతేనండి. సూపర్ అండి, బాగా పాడారు. క్లాప్స్ మీకోసం. రాదు అనుకుంటూ చించేశారు మీరు. ఏంటండి? రాదు అనుకుంటూ చించేశారు అంటున్నా. అంతే అంటారా? వాయిస్ బాగుందండి, వాయిస్ లో డెప్త్ బాగుంది. మంచిగా ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. షూర్ అండి, తప్పకుండానండి. మీరు కూడా పాట పాడిస్తే మేము చాలా ఆనందిస్తామండి. మీరు వింటుంటారు కదా, నేను పాడుతూనే ఉంటా మీకోసం షోలో. అంటే ఇప్పుడు నా కోసం మీరు పాడండి చెప్తే. అలాగే మీ రిక్వెస్ట్ అయినా ఉందా, లేకపోతే నాకు నచ్చిన పాట పాడినా? మీ ఇష్టం అండి, మీకు ఏదైతే ఫేవరెట్. మీరు ఈ ఏదైతే ఈ వీటిలో వచ్చారు కదా, ఈ దాన్ని ఏమంటారు, రియాలిటీ షోస్ లో ఏదైతే మీకు మిమ్మల్ని బెస్ట్ కింద నిలబెట్టిందో ఆ సాంగ్ పాడండి. వావ్, సూపర్ అండి, బాగా అడిగారు. బెస్ట్ కింద అంటే సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నల మిన్నాల మేల్మంగై అతని సన్నిధి కొలువుంటా. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్నాల మేల్మంగై అతని సన్నిధి కొలువుంటా. సూపర్ అండి, చాలా బాగుంది వాయిస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి మీ న్యూ ప్రాజెక్ట్స్ అంతాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా మీ సింగింగ్ కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెట్టి మీరు కూడా సెలబ్రిటీగా రావాలి నెక్స్ట్. సూపర్, మంచి విష్ చేశారండి, మరి నిలబెట్టుకోండి హాయిగా. అయ్యా తప్పకుండా ట్రై చేస్తాను. అంత ఉంటుందేమో లేండి, ఇంకేదో అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చేసాం, ఇంకెలా అయిపోయింది కదా, చూద్దామండి ఏమవుతుందో. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి టేకింగ్ మై కాల్. ఓకే అండి, నైస్ టాకింగ్. బై బై. ఇట్స్ ఆర్ ప్లెజర్. బై బై.
ఒక సాంగ్ అక్కడ పాడారు, ఇంకొక సాంగ్ మీరు వినిపించారు. అస్సం. ఈ సాంగ్ అప్పుడు మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అనుకుంటా. ఈ సాంగ్ యాక్చువల్లీ నేను ఫస్ట్ పర్ఫామ్ చేసిన సాంగ్ సారేగామాపాలో. అంటే ఫ్రమ్ ద హార్ట్ అక్కడి నుంచి వచ్చినట్టు అనిపించింది నాకు. అంత బాగా ఇప్పుడు కూడా ఇప్పుడే మీరు ఇంత బాగా పర్ఫామ్ చేశారంటే ఇంకా అప్పుడే ఎలా పర్ఫామ్ చేశారు. ఓకే, వీ హ్యావ్ కాల్ ఆన్ ద లైన్. హలో హలో. హలో, హాయ్. ఎవరండి? నా పేరు మంగ ఫ్రమ్ పిట్స్బర్గ్ యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. మంగ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ సాహితి గారు. హాయ్ అండి మంగ గారు, బాగున్నారా? బాగున్నాను. చాలా బాగుంది మీ గొంతు. అది చెప్పడానికి ఇంకొక మాట కూడా చెప్పడానికి చేశాను. చెప్పండి. సారీ, మంజు నా పక్కన ఉంది. ఆర్జీ తేజు. తేజు సారీ, పర్లేదు, కన్ఫ్యూజ్ అవుతా ఉంటా. ఓకే పర్లేదు. ఇంతకుముందు అనిల్ గారు మాట్లాడారు కదా. అవునండి, చాలా బాగా పాడారు సాంగ్. అవును, తను స్టోరీలో ఆర్జీ, తను తెలుసు అనుకుంటా కదా. అవునా? ఓకే. తను చాలా ఫేమస్ అండి బాబు. తను చాలా బాగా పాటలు పాడతారు. ఏదో నార్మల్ మ్యాన్ లాగా మాట్లాడారు నిజంగా. తను ఇక్కడ చాలా ఫేమస్, స్టోరీలో కూడా చాలా ఫేమస్. మీకు తెలిసే ఉండాలి అనుకున్నాను. ఓకే, అంటే జస్ట్ నార్మల్ గా అనిల్ అని చెప్పేశారండి. నార్మల్ గా మాట్లాడారు. ఆయన ఎక్కడో ఏదో మేనేజర్ గా చేస్తామని చెప్పేశారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? సారీ, మీకు కూడా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? నాకేం లేదు. చెప్పండి, అందరు సస్పెన్స్ పెట్టేస్తున్నారు. రెగ్యులర్ కాలర్ ని నేను. ఓకే, ఏంటండి అదే గొప్ప. మామూలు రెగ్యులర్ కాలర్ అని చెప్పొద్దు. రెగ్యులర్ కాలర్ టు ద టోరీ అంటే చాలా పెద్ద ప్రొఫెషన్ అది. గుడ్. అయితే అది మీరు ఈ మధ్య వస్తున్నారు కదా, రోజు వింటున్నాను మీ విషయం. మీకు కూడా హాయ్ చెప్దాము. పక్కన సాహితి గారు ఉన్నారు కదా, తనకి కూడా హాయ్ చెప్దాము. చాలా బాగా పాడుతుంది. ఓకే, అందుకనే విన్నర్ అయ్యారు. మా డిఎంకే అన్నయ్య లేదా, రావట్లేదు? అన్నయ్య గారు లేరండి. అన్నయ్య గారు చెల్లమ్మకు బాధ్యతలు అప్పచెప్పి చాలా బిజీగా ఉండిపోయారు. ఓకే, చాలా బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మా కోసం కూడా పాట పాడండి సాహితి గారు. చాలా బాగుంది మీ వాయిస్. ఏం పాడండి? చాలా బాగుంది. దమ్ములో అందుకే నా దమ్ములో నేను పాడిన పాట పాడతానండి. నాకు అది స్టాంజా చాలా చాలా ఇష్టం. అందుకే మరందుకే అందాలని అరచేతిలో పెడుతున్నా, నీకే అందాలని ఆరాట పడుతున్నా, ప్రచండ చండ మార్తాండ తేజ రాజాధిరాజాధిరాజా అఖండ మండలానంద భోజ రాజాధిరాజాధి రాజా. వావ్, చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే మీతో మాట్లాడుతున్నందుకు. అయ్యో, నేను ఐఎమ్ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. మీ అందరూ నాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ చేస్తున్నందుకు, నన్ను వింటున్నందుకు నేను చాలా హ్యాపీ. మేము చాలా లక్కీ మీరు స్టోరీకి వచ్చి మాట్లాడుతున్నందుకు. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ అండి మీ ఫ్యూచర్ కి. ఇంకా ఇంకా చాలా చాలా పైకి రావాలి. థ్యాంక్స్ అండి, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. తప్పకుండా. మంగ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, సో ఫిలిం ఇండస్ట్రీలో మీ ఫస్ట్ ఛాన్స్ ఏ మూవీతో స్టార్ట్ అయిందండి? ఫస్ట్ ఛాన్స్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. అది ఎలా వచ్చిందంటే, తెలుసా మనసా అనే ఈ సాంగ్ ఇందాక పాడాను కదా, ఆ సాంగ్ నేను సారేగామాపాలో పర్ఫామ్ చేస్తుంటే అది అయిన వెంటనే రాధాకృష్ణ గారు అనౌన్స్ చేశారు, నా నెక్స్ట్ మూవీలో నువ్వు ఒక పాట పాడుతున్నావు అని. సో ఆ సాంగ్ ఈ సాంగ్ అనమాట. మాట నిలబెట్టుకున్నారు. అంటే ఈ జర్నీలోనే మీరు పాడడం జరిగిందా? ఫైనల్ విన్నర్ గా అనౌన్స్ అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో పెట్టారా? జర్నీలో షో అవుతుండగానే మధ్యలో ఎపిసోడ్స్ మధ్యలోనే నేను సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం పాడాను. ఓకే, ఆ రెస్పాన్స్ ఎలా ఉండిందండి? రెస్పాన్స్ అప్పట్లో చాలా బాగుందండి. అండ్ ఎలా అంటే ఇంకా మంచిగా మార్కెటింగ్ చేసుకోలేదు నేను. చేసుకొని ఉంటే పీపుల్ వుడ్ హ్యావ్ కమ్ టు నో దట్ ఐవ్ సాంగ్ ఇన్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. రాధాకృష్ణ గారు ఛాన్స్ ఇచ్చారని తెలుసు, ఏ మూవీలో అనేది తెలియదు. ఎందుకంటే ఫైనల్ విన్నర్ గా అనౌన్స్ అయిన తర్వాత కూడా కొంతమంది సింగర్స్ అంతా బాగా రెప్యుటేషన్ సంపాదించారు. కానీ నాకు ఒక డ్రాబ్యాక్ అండి. యాక్చువల్లీ సారేగామా తర్వాత నేను విజయనగరంలో ఉండిపోయాను. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, ఓకే, అది వేరు.
చాలా కాల్స్ వచ్చేవి రికార్డింగ్స్ కోసం. నేను అక్కడ ఉండడం వల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు పాడుతున్నాను కీరవాణి, అప్పుడే నేను వచ్చేసి ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ బట్ నా జాబ్ అందులో పడిపోయాను కదా ఇంకా. సో ఓకే, విజయనగరంలో ఇన్ఫోసిస్ లో చేశారా? లేదు, హైదరాబాద్ ఇన్ఫోసిస్, మైసూర్లో చేశాను. ఓకే, తర్వాత హైదరాబాద్ వచ్చిన 2 years తర్వాత మానేశాను నేను. సో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ మూవీస్ అన్ని ఉన్నాయి. రచ్చ, ఈగ, దమ్ము అన్ని రీసెంట్ మూవీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక జాబ్ మీద ఇన్ఫోసిస్ ని ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత అనగనగా ఒక ధీరుడులో ఛాన్స్ వచ్చింది. మిక్కీ జే మేయర్ గారు వాయిస్ టెస్ట్, రియల్లీ ఫెంటాస్టిక్ ఫ్యాబ్యులస్ సాంగ్. ఎంత బాగుంటుంది ఆ సాంగ్. యాక్చువల్లీ అందులో నా పార్ట్ తక్కువే ఉంటుంది, బట్ ఈవెన్ ద సాంగ్ వైజ్ చాలా సూదిగా ఉంటుంది. ఎవరి వాయిస్ నన్ను ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఆ సాంగ్ అలాంటిది. ఆ ఛాన్స్ ఎలా వచ్చిందండి? అది వాయిస్ టెస్ట్ అని చెప్పి మిక్కీ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కృష్ణ చైతన్య అని సింగర్ మీకు తెలిసే ఉంటది, తను తీసుకెళ్ళాడు అనమాట, కొత్త సింగర్ కావాలి అంటే. అక్కడ ఈ సాంగ్ ఊరికే డెమో లాగా పాడాను. అది ఏం సాంగ్ పాడారు? అదే చందమామలా అందగడిని, అందులో ఫీమేల్ పార్ట్ డెమోలా అది రిలీజ్ అయిపోయింది ఫైనల్ గా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట, షాక్. నేను రిలీజ్ అయిన 4 రోజులకు తెలిసింది నా పాట ఆ సినిమాలో ఉందని. సో అలా అయిందనమాట. అది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మిక్కీ జే మేయర్ గారు కూడా. రియల్లీ మీరు ఆ సాంగ్ పాడకపోయి ఉంటే ఇంకొక సాంగ్ మేము కోల్పోయే వాళ్ళం. ఓకే లిజనర్స్, మరి ఈ జర్నీ టిల్ 9:30 వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా చాలా కబుర్లు తెలుసుకుందాం సాహితీ గారి దగ్గర, ఎందుకంటే గాడ్ గ్రేస్ అంటున్నారు. అలాంటి గ్రేషియస్ సిచ్యువేషన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉంటుంటాయి మీ లైఫ్లో. ఎందుకంటే 2008లో మీరు కెరియర్ స్టార్ట్ చేసి టిల్ 2012 వరకు చాలా కాంపిటీషన్స్ మీరు విన్ అవ్వడం జరిగింది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ మూవీస్ అండ్ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హాయ్, మీ పేరు? సుకుమార్. హాయ్, ఎలా ఉన్నారు? నీ పేరు వినగానే ఏదో జోష్ వచ్చేస్తుంది. కాంప్లిమెంట్ ఇచ్చాబాయ్, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. హాయ్ సాహితి. హాయ్, హలో, హౌ ఆర్ యు? నేను సూపర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను టెక్సస్ లో ఉంటాను సాహితి గారు. ఓ, అయితే మా తేజుకి రోజు కాల్ చేస్తూ ఉంటారు అనమాట షోలో అందరికి చక్కగా. పాటలు కూడా పాడతారు, మీకు తెలుసా? మంచి సింగర్స్ తీసుకొస్తుంది. సుకుమార్ గారు పాటలు కూడా చాలా బాగా పాడతారు. అవునా? ఆఫీస్ లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మరీ పాడతారు పాటలు. మేము పాడితే షోలో ఉంచే రక్తాలు నిప్పులు పోసేటుంటది. అయ్యో నేను కాదు. అరే పాడండి, అదేంటి అలా అంటున్నారు? పాడమని చెప్పండి. కాదు, పాడండి చక్కగా. ఒక పాట వేసుకోండి, అసలు ఒక పాట వేసుకోండి. సాహితీ గారు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. కాదు, తేజు చెప్పకపోతే నేను అడుగుండేదాన్ని కాదు. తేజు చెప్పిన తర్వాత ఇప్పుడు అడగాలి మిమ్మల్ని. కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. సరే చెప్పేది తేజు. చెప్పండి. చెప్పేది ఏంటంటే, మొన్నటి వరకు సాహితీ స్లో సాంగ్స్ మాత్రమే పాడుతుంది అనుకున్నా. రక్తాలు ఇరగదీశారు. ఎవరో బయట నుంచి తీసుకొచ్చినట్టున్నారు అని పోయి సింగర్ పేరు చూసాను అనమాట. ఓ, మన సాహితీనే అనుకున్నా. మన సాహితీనే కదా, మరి పాడొచ్చు కదా కదండి. కాదు, ఇక్కడ మీకు ఫ్యాన్ ఏర్పడిపోయిందండి. కాదు, మా తేజు మీ ఫ్యాన్. మీరు పాడితే గానీ మిమ్మల్ని వదిలేయట్లేదు. పాడేయచ్చు కదా చక్కగా. అంటే ఇది మరీ టూ మచ్. మామూలు యాంకర్లు, మామూలు సినిమా యాంకర్లు వేరే వాళ్ళు తీసుకొస్తే పాడచ్చు, కానీ సింగర్లు తీసుకొచ్చి మామూలు పాడమంటే ఇదేంటి ఫిల్మ్ ముందర ఎలికి నాటకాలు వేసుకుంటారు అనమాట. అసలు వాళ్ళకి అవమానం నేను పాడితే. సాహితీ గారు చాలా మంచి అమ్మాయి అండి, అస్సలు ఫీల్ అవ్వరు అట్లా. అవునా? బాగుంది. రచ్చ సాంగ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే
ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. వాయిస్ మీరు చేంజ్ చేశారో మరి వాళ్ళు మాడ్యులేట్ చేశారో అయ్యో నేనే చేంజ్ చేసి పాడానండి, అన్యాయం ఇది. కావాలంటే ఇప్పుడు మళ్ళీ పాడినిపిస్తా మీకోసం. ఇండైరెక్ట్ కొడుతున్నారు, కొడుతున్నారు. ఇలాంటి అనుమానాలు తెప్పిస్తున్నారని తిట్టుకోకండి. అంటే బాగుందండి అసలు. కాదండి, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చూడలేదా మైక్ పట్టుకుని అరుస్తున్నా నేను ఆ పాట? అప్పుడు అనిపించలేదా మీకు ఈ అమ్మాయి పాడింది అని? చూసారండి అసలు ఆ వాయిస్ లో ఆవేశం విన్నారా మీరు? అదేంటంటే ఏంటి ఎట్లా చెప్పాలో తెలియక అట్లా చెప్పాను అనమాట. చాలా బాగుంది. ఎవరో బయట హిందీ ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే నేను జనరల్ గా మీరు నా మెలోడియస్ వాయిస్ యా మీ జనరల్ గా నా మెలోడియస్ వాయిస్ విని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీరే కదా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలాంటి సాంగ్స్ ఇంకా రిలీజ్ అవుతున్నాయి, రెడీగా ఉండండి మరి, కాసుకోండి. అలా అట్లా ఒక లైన్ వదలొచ్చు కదా మీరు. సింగ్ అదే పాడతా, రచ్చలదే పాడతా అంతే. రచ్చ చేద్దాం, అస్సలు తగ్గే సమస్య లేదు. మరి మేల్ మీరు పాడతారా, ఫిమేల్ నేను పాడతా? సర్లే వద్దులే, సిగ్గుపడుతున్నారు. సరే సిగ్గు కాదమ్మా, సిగ్గు కాదు, భయం నాకు. ఏదో పాపం కాల్ చేస్తున్నారు, నేను బాగా కాల్ చేయరు, మూసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఓకే, సాంగ్ పాడుతున్నారు. ఓకే షూర్ అండి. సింగరేణుంది బొగ్గే నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది కోకే కట్టింది, కన్నె పిల్ల ఉంది కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది, గజ్జల పట్టెలు తేరా నా చెర్రీ చెర్రీ, నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ, గజ్జల పట్టెలు తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ. జాబులు చేయాలా అక్కర్లేదా? ఓకే, సో ఇంకా చాలా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సుకుమార్ గారు. Sure. Thanks so much and Sahithi, all the very best. Thank you. Okay, bye. Next call రండి. హలో. హాయ్ అండి. హాయ్ తేజు. హాయ్, ఎవరండి? సీత గారు హాయ్. ఈరోజు షో రచ్చ రచ్చ. వింటున్నాను, వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ సాహితి గారు. హాయ్ సీత గారు, బాగున్నారా అండి? బాగున్నానండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను లాస్ ఏంజలస్ నుంచి చేస్తున్నానండి. ఓ, అందరూ యుఎస్ కాలర్సే మనకి. ఓకే సీత గారు, మరి సాహితి గారి కాంపిటీషన్స్ అన్ని విన్నారా మీరు? అన్ని వినలేదు, నాకు ఇప్పుడే తెలుసు తను ఈ సాంగ్స్ పాడింది అని. ఓకే ఎలా ఉన్నాయండి సాంగ్స్? అసలు సినిమాల్లో పాడడం వేరు, యా లైవ్ పర్ఫార్మెన్సెస్ వేరు. లైవ్ పర్ఫార్మెన్సెస్ లో కూడా అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఆ వాయిస్ రేంజ్ చూసారా కదా? అరే అదేం లేదండి, స్టోరీ షేక్ అయిపోతుంది ఇక్కడ. సింగరేణిలో ఎనర్జీ బాగుంది. అరే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సీత గారు, ఇంకా న్యూ మూవీస్ లో సాంగ్స్ రివీల్ చేయొచ్చా? యాక్చువల్లీ చేయకూడదండి. ఇంతకు ముందే మనకు క్లూ కూడా ఇచ్చారు, రచ్చ లాంటి అలాంటి ఊపున్న సాంగ్స్ నెక్స్ట్ రాబోతున్నాయని, రైట్? మనకు చిన్న సాంగ్స్ రాబోతున్నాయి, సెంటిమెంటల్ సాంగ్ రాబోతుంది, లవ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి, హ్యాండ్ఫుల్ సాంగ్స్. అంతకన్నా నేను ఇంకేం రివీల్ చేయలేను యాజ్ ఆఫ్ నౌ. అది చాలు. ఇప్పుడు ఇంటికి మీరు ఇన్ఫోసిస్ లో కంటిన్యూ అవుతున్నారా మానేసారా? మానేసానండి కంప్లీట్ గా. ఇప్పుడు ఇదే ప్రొఫెషన్ కదా, ఎంత డెడికేషన్ కదండి. అయ్యో తేజ, మరి హ్యాట్సాప్ చెప్పరా మా సింగర్ కి? ఇంతేనా అండి? మీ దోస్ కటిఫ్ వేరే చెప్పండి తేజు. అంతే కదా, సీత గారు ఒక్కసారి కాల్ చేశారంటే ఆ సింగర్ కి 100/100 పడింది. అంతే కదా, సీత ఒక్కసారి కాల్ చేస్తే 100 సార్లు కాల్ చేసిన. అందుకని భాష ఈక్వల్ టు సీత గారు అనమాట, లేడీ భాష కదా, భాషి అంట.
ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? ఇంట్లో ఉన్నారా? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే, మరి ఇదే ఏ షోతోనే లేస్తుంటాను అనమాట. అబ్బో, పొద్దు పొద్దున లేవడంతోనే మీకు మంచి మంచి సాంగ్స్, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం. అనిల్ గారి సాంగ్ వస్తుంది. అనిల్ గారు చాలా ఫేమస్ అసలు. బక్రా చేసి ఫోన్ పెట్టేసి అసలు నమ్మలేకపోయాం మేమైతే. చాలా నార్మల్ కామన్ మ్యాన్ లాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. వారి కాల్ కి నిజంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. సాంగ్స్ కి భగవద్గీత పాడతారు, సేమ్ ఘంటసాల గారి వాయిస్ లానే ఉంటుంది. అయ్యో, మేము మిస్ అయ్యామండి. మీరు ఫస్ట్ కాల్ చేస్తుంటే మాకు తెలుసు ఇది ఇన్ఫర్మేషన్. మరి ఆయన కాల్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. ఆయన చేసి పెట్టేశారు కాబట్టి అందరూ ఆయన గురించి తెలుస్తున్నాయి అనమాట. అండ్ సాహితీ గారు చాలా ఫోర్స్ చేశారనమాట, సాంగ్ పాడండి పాడండి అని. ఫోర్స్ చేయడం వల్ల తర్వాత ఆ టాలెంట్ బయటకు వచ్చింది. తన గురించి తను చెప్తారు అనమాట, కొంచెం మొహమాటం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి సీత గారు. సాహితీ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి కాఫీ తాగండి, షో వినండి. ఓకే, బాయ్. వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, హాయ్. హాయ్, వాల్యూమ్ తక్కువ చేయరా అండి కొంచెం? మీరు రేడియో వింటూ మాట్లాడుతున్నారు. ఓకే, చేసేసారా? చేశానండి. ఓకే, ఇప్పుడు మీ పేరు చెప్పేసేయండి. నా పేరు రాకేష్ రావు ఫ్రమ్ మలేషియా. అకీష్ రావు. రాకేష్, RA. రాకేష్. yes రాకేష్. ఎంత పాష్ గా చెప్తున్నారండి పేరు అర్థం కాకుండా. రాకేష్ గారు హాయ్. హాయ్ హాయ్ హాయ్, నమస్కారం సాహితీ గారు. హాయ్ అండి, సాహితీ నా పేరు. సారీ, సాహితీ. పేర్లు కొంచెం పాష్ గా చదువుతారు. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏడుస్తారు, మీ వాయిస్ లో ఏమో ఒక మాయ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యు ఆల్. మీ మదర్ టంగ్ తెలుగేనా అండి, తమిళ? మదర్ టంగ్ వచ్చి తెలుగు, కానీ ఇక్కడ మలేషియాలో మోస్ట్లీ మేము తమిళ్ మాట్లాడతాము. ఇంట్లో మాత్రమే తెలుగులో మాట్లాడతాము, మోస్ట్లీ తమిళలో మాట్లాడతా. అది సంగతి, మీరు అందుకనే పేర్లు చెప్పడంలో తడబడుతున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ దట్ మీరు కాల్ చేసి మమ్మల్ని విష్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ. రియల్లీ వి ఫీల్ సో హ్యాపీ. అండి రాకేష్ గారికి పెద్ద థ్యాంక్స్. వెల్కమ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ఓకే, షో వింటున్నారు కదండి? సాంగ్స్ అదరగొట్టు టైప్ లో అదరగొడుతున్నారు. చంపేస్తున్నారు అందరూ. చేస్తున్నారు. మీరు ఇట్లా కాంప్లిమెంట్స్ ఇస్తే నేను ఏమైపోవాలి ఇక్కడ. ఇంకా మంచి సాంగ్స్ వస్తాయి కదండి రాకేష్ గారు? ఐ థింక్ సింగరేడ్ ఉంది సాంగ్ కదా, నాకు నిజంగా మీరు ఎస్పెషల్లీ ఆ సాంగ్ వచ్చి మ్యూజిక్ నాకు పట్టింది ఫస్ట్. తర్వాత ఎస్పెషల్లీ ద లిరిక్స్ గజ్జల పట్టెల తేరా, సరి పాడతారా మీరు? గజ్జల పట్టెల తేరా, గజ్జల పట్టెల తేరా నా చెర్రీ చెర్రీ, నా కన్న వయసు తీర్చమంది వర్రే వర్రే, గజ్జల పట్టెలు తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తా డోంట్ వర్రే వర్రే. ఓ కట్ కట్ కట్, క్లాప్స్ రియల్లీ. ఇంకా అన్ని సాంగ్స్ విన్నాను మీది, ఎస్పెషల్లీ నాని సాంగ్ అండ్ ఆల్సో ద అనగనగా ఒక డీరుడు. తక్కువ వచ్చింది ఆ మీ లిరిక్స్, కానీ నిజంగా చక్కగా ఉండింది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే, చెప్పింది. మీరు పాడతారా అండి ఇప్పటికి? మీరు పాడాలనుకుంటే తమిళ్లో పాడతారా, తెలుగులో పాడతారా? నాకు తెలుగులో పాడవచ్చు, అరవలో తమిళ్లో పాడవచ్చు. అంటే మీకు పాడొచ్చు వచ్చు, అదే సంగతి. అందుకని ఇండైరెక్ట్ గా అడిగా క్వశ్చన్. எனக்கு கொஞ்சம் கொஞ்சம் தமிழ் தெரியும். அப்படிங்களாங்க? ஆமா, எனக்கு நல்லா தெரியும் because my primary is a Tamil school. ஓகே ஓகே, தமிழ் நல்லா புரியுது, பேசுறதுக்கு அவ்வளவு ஃப்ளூயன்ட்டா வராது. எனக்கு தமிழ்ல ఫ్లూయెంట్ వரும். ఓకేలా? ఓకే, ఇక మీరు ఆపి నాకు ఒక సాంగ్ ఇవ్వండి. నేను ఆరోలో పాడాలా, తెలుగులో పాడాలా? మీరు నల్లా అంటారు, ఈవిడ తెరియుమంటారు, నేనేమనాలి? టెల్ మీ. ఓకే, మీకోసం వచ్చి ఆరోలో పాడతా, తెలుగులోనే పాడతా. ఓకే, గుడ్.
ఓకే వెయిటా ரொம்ப சந்தோஷம். ఏం పాట పాడొచ్చా వెయిటా ఓకే அன்பிலவன் சேர்ந்த இதை மனிதரே வெறுக்காதீர்கள் மீண்டும் இதை நினைத்த விதை வீணாக மிதிக்காதீர்கள் మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా జరిగింది నమ్మేసా జతగా నాతో లేని చూసా నీతో లేని చూసా నువ్వంటాడు గేసా ఓకే సానా సూపర్ చాలా అది సూపరా ఇருக்கு நன்றி నాకు ఎందుకు సంతోషం చాలా ధన్యవాదాలు మీరు తెలుగు చించేశారు ఇప్పటిదాకా నల్ల తెరియు అని మాట్లాడి ఒకసారి తెలుగులో అంత పెద్ద పాట పాడేసరికి నాకు సంతోషం తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. లిరిక్స్ లో కొంచెం ప్రాబ్లం ఉండింది, తర్వాత పర్వాలేదు ఓకేదనే. ఓకే జడ్జి కూడా మీరేనా? ఓకే బాగా పాడారు జడ్జి నాకు ఛాన్స్ అలాగే పెట్టుకొచ్చాం. సరే మీరు చెప్తున్నాడు ఓకేవా నా వాయిస్? యా సూపర్, మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఇంకా చాలా బాగా చేయాలా? ఇంకా చాలా బాగా చేయాలి. మీరు తమిళ్లో చేయండి. లేదు నా వచ్చి అన్ని లాంగ్వేజెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. ఓకే ఆల్ ది బెస్ట్ సో మచ్. చాలా థ్యాంక్స్. అండ్ దెన్ ఇఫ్ ఐ గాట్ ఎనీ చెప్తాను ఏమైనా మిస్టేక్ అని చెప్తుంటే నన్ను క్షమించండి. అయ్యో అంత పెద్ద మాట వద్దండి. వి ఎంజాయ్డ్ యువర్ కాల్ రియల్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఈరోజు మన షోలో ఉన్నారు గ్రేట్ అండ్ ఫ్యాబ్యులస్ సింగర్ సాహితీ గారు. మన తెలుగు అమ్మాయి, చాలా చక్కగా తెలుగులో సాంగ్స్ పాడుతుంది అండ్ బాలీవుడ్లో కూడా మంచి ఎక్స్ ఫ్యాక్టర్ అనే షోలో ఒక సూపర్ సింగర్గా ప్రూవ్ చేసుకున్నారండి. 12 మెంబర్ అవుట్ ఆఫ్ 12th ఎపిసోడ్ లేదు, టాప్ 12లో సెలెక్ట్ అయ్యి టాప్ 8 వరకు వచ్చాను. టాప్ 8 వరకు ఓకే రైట్. అండ్ ఏంటంటే కాంపిటీషన్లో మీరు ఫైనల్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు సరిగమప ఫైనల్ కాంపిటీషన్లో మీ కాంపిటీటర్ ఎవరండి? పూజ అని ఒక అమ్మాయి ఉండేది, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. మీరు ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉండింది? మీరు గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్ ఏమో తెలీదు, ఎందుకో గెలుస్తాను అనిపించింది. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్. ఓకే, ఆ షో మొత్తంలో మీకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ మీకు బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరండి అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆబ్వియస్గా ఇస్తారు. విత్ ఇన్ ద షో అంటే జడ్జెస్ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఓకే, పార్టిసిపెంట్స్ పేరెంట్స్ అందరం స్పోర్టివ్గానే ఉండేవాళ్ళం. ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అవును, సో ఇట్ యూస్ టు బి గుడ్. జీ ఈజ్ నథింగ్ బట్ చాలా హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. మళ్ళీ కలిసి పాడడం కానీ కాంపిటీటర్స్ తోనే మళ్ళీ కలిసి పాడిపిస్తూ ఉంటారు. అలాంటి హెల్దీ కాంపిటీషన్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న సరిగమప మీరు 2008 మీరు పార్టిసిపేట్ చేసిన విధంగానే ఉందా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ జరిగాయంటారా? యాక్చువల్లీ నేను పాడిన తర్వాత మళ్ళీ యూత్ కోసం అంటే 16 to 24 years ఆర్ 16 to 25 years రేంజ్లో సరిగమప వాళ్ళు మళ్ళీ ఆ షో చేయలేదు. ఓకే, నాదే లాస్ట్. తర్వాత లిటిల్ ఛాంప్స్ చాలా సీరియస్ అయ్యాయి. అవునవును, బట్ పెద్దవాళ్ళతో అయితే మాదే లాస్ట్. ఓకే, అయితే మీరు అందరికీ గుర్తుండిపోతారు. 2008 ఫైనల్ విన్నర్ సాహితీ గారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా షో రాలేదు. సూపర్ మా టీవీ సూపర్ సింగర్ ద్వారా బయటకు వచ్చారు. బట్ అది మా టీవీ కదా, జీ తెలుగు సరిగమప నుంచి బయటకు వచ్చిన ఒక ప్రోడక్ట్ అయితే నేను. ఓకే, ఆ తర్వాత కాంపిటీషన్ ఫైనల్ విన్నర్ తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుంది? మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు మీ కెరియర్ని? కెరియర్ కాంపిటీషన్ తర్వాత చెప్పాలంటే కెరియర్ని నేను సరిగ్గా ప్లాన్ అంటే నాకు అప్పుడు మైట్ బి ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ వల్ల మైట్ బి నేను జాబ్ చేసుకోవాలి, జాబ్కి వెళ్ళిపోవాలి. చదువుకున్నాను నేను, నాకు జాబ్ వచ్చింది, అదొక గ్రేట్నెస్ అనమాట. జాబ్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 1.5 year 2 years బ్రేక్ వచ్చేసింది ఈ కెరియర్కి. దెన్ ఐ రియలైజ్డ్ నా లైఫ్ ఇందులోనే ఉంది. ఎక్స్ ఫ్యాక్టర్కి ఎప్పుడైతే నేను సెలెక్ట్ అయ్యానో, ఐ టోల్డ్ యూ కదా, వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అది సోనీ టీవీ ఎక్స్ ఫ్యాక్టర్ అని తెలిసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, నాకు సూట్ కాదని. మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తే వెళ్ళాను అనమాట ఆ షోకి. వెళ్ళి నన్ను నేను క్యారీ చేసుకుని నేను చాలా మారాను. ఓకే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను సీరియస్గా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను అంటే ఒక 6 months నుంచి.
ఓకే 6 months లోనే ఇంత గుర్తింపు సంపాదించుకున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒకవేళ మీరు ఆ 2 years నిజంగా రియలైజ్ అయ్యి మీరు ఇక్కడే మీ కెరియర్ని సంపాదించుకొని ఉంటే మీరు ఇంకా మంచి గుర్తింపుని పొందేవారేమో. గుర్తింపు ఏమో తెలియదు కానీ సాటిస్ఫాక్షన్ ఇంకా ఉండేది. ఇప్పుడు నా వయసుకి సాధించాను అన్న హ్యాపీనెస్ ఉండేదేమో. ఇంకా ఉందండి ఇంకా ఉంది, బెటర్ లేట్ దాన్ నెవర్ అని. ఓకే లిజనర్స్, మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారు 703-879-6611, యూకే లిజనర్స్ 441223770661, ఇండియా వారైతే 0406662451 మన స్కైప్ ఐడి వచ్చేసి tori.live1. ఇక మన తెలుగు ఎపిసోడ్స్ అంటే మనకి అందరికీ తెలుసు. ఎక్స్ ఫ్యాక్టర్ సోనీ వారు నిర్వహించిన ఆ షో గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇంకా ఏంటంటే ఆల్రెడీ అన్ని తెలుగు ఫ్యామిలీస్కి తెలుసండి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా తెలీదు. మీరు ఆ కెరియర్ ఎలా ఉండింది, అందులో మీరు బాగా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎపిసోడ్ ఏంటి? జర్నీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ ఇన్ మై లైఫ్. దట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అనమాట. ఓకే, నేను దానికి సెలెక్ట్ అవ్వడం, టాప్ 24లో ఉండడం, టాప్ 24 నుంచి టాప్ 12కి రావడం, టాప్ 8 అండ్ టాప్ 12లో టాప్ 4 సోను నిగమ్ టీమ్ కి సెలెక్ట్ అవ్వడం. సోను నిగమ్ నాకు జడ్జ్ అండ్ మెంటర్ అవ్వడం, ఆయన టీచ్ చేయడం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టోటల్లీ. నేను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను చాలా. ఎలా లైఫ్, ఒక మనిషి ఎలా ఉంటాడు, ఒక మనిషికి ఎంత విద్వత్ ఉంటుంది అనేది ఆయన చూసి తెలుసుకున్నాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండొచ్చు అనేది. సో అక్కడ నేను బెస్ట్గా పర్ఫామ్ చేసింది అంటే ఫాదర్స్ ఎపిసోడ్ అని ఒక స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు మా ఫాదర్ వచ్చారు అక్కడికి. ఐ పర్ఫామ్ సోను నిగమ్స్ ఫేవరెట్ సాంగ్ అనమాట. ఏంటన్నది? అది ఓల్డ్ లతా మంగేష్కర్ సాంగ్. అది ఆ సాంగ్ ఎలా వస్తుందంటే, निंदिया तू ले चल कहीं उड़न खटोले में दूर 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 यहाँ से दूर. ఈ సాంగ్ అనమాట. ఈ సాంగ్ ఆయన ఫేవరెట్, ఆయన మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సాంగ్. అండ్ ఇంకొక సాంగ్ కూడా ఉండింది ఫుల్లీ. నేను అప్పటివరకు మెలోడీ పాడతా అనుకునే వాళ్ళందరికీ షాక్ అనమాట. ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ నా ఫ్రెండ్స్ అందరూ చూసి సాహితీయేనా అనుకున్నారు. ఫుల్ మేక్ ఓవర్ అంతా చేంజ్ చేసేసారు. ఒక రాక్ స్టార్ లాగా వచ్చాను డాన్స్ మీద వచ్చి ఫుల్ డాన్స్ చేస్తూ అనమాట. అపియరెన్స్ చూడకపోయినా వి హావ్ టు లిసన్ దట్ సాంగ్. యా సాంగ్ లక్ మూవీలోంచి ఆజుమా లక్ ఆజుమా ఆజుమా వక్త్ ఆజుమా అప్ని किस्मत की बाजी आजमा सुबह नहीं आजमा ख्वाब सारे आजमा अपनी किस्मत की बाजी आजमा. She can make you laugh, she can make you cry, she can take you down, she can take you high. Don't you ask how, don't you ask why, the way you gotta do, you can only try. आजमा लक आजमा आजमा वक्त आजमा अपनी किस्मत की बाजी आजमा. స్టన్నింగ్ రియల్లీ స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండి. అసలు మీరు ఇప్పుడు పాడుతుంటే నేను కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను కానీ అసలు లైవ్ లో మీకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయో ఐ కెన్ ఇమాజిన్. రియల్లీ ఆసమ్. థ్యాంక్ యూ. ఎలా మౌల్ చేసుకుంటున్నారు మీ వాయిస్ నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు సింపుల్ గా ఒక నార్మల్ అమ్మాయిలాగా మాట్లాడుతుంది, ఒక్కసారి సాంగ్ లోకి దూకేస్తుంది. ఆ రేంజ్ ఎలా అందుకుంటున్నారో, ఎలా క్యాచ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమో తెలీదు, అది కూడా గాడ్ గిఫ్ట్. మరి అన్ని గాడ్ గిఫ్ట్ అంటున్నారు. నేను షో చేస్తున్నాను అంటే నేను కొంచెం అంటే సాహితీ గురించి నాకు తెలుసు, అందుకే నేను షో చేస్తున్నాను. గాడ్ గ్రేస్ అంటే బాగుంటుందా అండి చెప్పండి? అవునులేండి, నిజంగానే. మరి ఆ నాలెడ్జ్, బ్రెయిన్ ఇచ్చాడు కదా దేవుడు, మౌల్డ్ చేసుకునే బ్రెయిన్ ఇచ్చారు. కాకపోతే అంటే ప్రాక్టీస్ లేండి. నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. ఇది వరకు అసలు ఈ వాయిస్ నాకు ఉందని నాకు తెలీదు. 2 years మీరు సింగింగ్ కెరియర్ ని వదిలేసి మీ కసి ఏంటో ఇప్పుడు ఈ సాంగ్ లో తెలుస్తుంది. అంత కసితో పాడారు మీరు. అయ్యో థ్యాంక్స్ అండి. రియల్లీ సూపర్. థ్యాంక్ యూ. ఇంకా నాకు క్రౌడ్ లేదు, క్రౌడ్ ఉంటే వాళ్ళతో కూడా చప్పట్లు కొట్టండి చప్పట్లు. దట్ మచ్ రియల్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వారు అయ్యుండి తెలుగు లిరిక్సే సరిగా పలకలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు. మీరు యాక్చువల్లీ కొంతమందికి డిక్షన్ ప్రాబ్లం ఉంటుంది.
అంటే అది తప్పు పట్టడం లేదు, ఇప్పుడు తెలుగు లిరిక్స్ పలకడం అంటే తెలంగాణ అలవాటు అయిన వాళ్ళకి మనం నార్మల్ లాంగ్వేజ్ కి లిరిక్స్ పాడడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, రైట్? అలాంటిది మీరు హిందీ సాంగ్స్ మీరు ఇంతకు ముందు మీకు అలవాటు ఉంటుందా అదే షోతో? అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు హిందీ తెలీదు. ఐ డోంట్ నో బిట్ ఆఫ్ హిందీ. ఫస్ట్ ఎపిసోడ్లో మేరా నామ్ సాహితి అది కూడా రాసుకొని వెళ్ళాను నేను. యూనో నాకు నా పేరు సాహితి, నేను ఇక్కడి నుంచి వచ్చాను అని హిందీలో చెప్పడం రాదు నాకు. ఓకే, నాకు హిందీ సాంగ్సే రావు. ఎలా అంటే వాళ్ళు ఏదో సాంగ్ ఇచ్చేవారు, నాకు ప్రతి సాంగ్ కొత్త పాట. నాకు ఏ సాంగ్ ఇచ్చినా ఒకటే కదా, అన్ని కొత్త, ఫస్ట్ టైం విన్నవే. వాళ్ళు ఏ సాంగ్ ఇచ్చినా నేను ప్రాక్టీస్ చేసి పాడాను. లతా మంగేష్కర్ గారి సాంగ్ పాడదామని ఆ గట్స్, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారండి? అంత పాత సాంగ్ అంటే ఏమో మైట్ బి మై గురూస్ సోను నిగమ్స్ మోటివేషన్ మైట్ బి. ఆ టైంలో నాకు ఏ పాట ఇచ్చినా అది కొత్త పాట, ఏదన్నా నేను కొత్తగా నేర్చుకోవాలి. సో ఏదైతే ఏంటి అంతే. సో అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతిదీ కొత్త ఎక్స్పీరియన్స్ అనుకున్న వాళ్ళకి తిరుగుండదు వాళ్ళ లైఫ్లో. మీరు అలాగే అనుకున్నారు కాబట్టి మీ లైఫ్ ఇప్పుడు ఇంత బాగుండింది. ఇంకా మీరు అనుకున్నంత రేంజ్ నేనేం కాదండి, నార్మల్ అమ్మాయిని, నార్మల్గా సింగింగ్ అంటే ప్యాషన్ ఉండే అమ్మాయిని అంతే. ఓకే, ఎక్స్ ఫ్యాక్టర్ ఆ షో నిర్వహిస్తున్నప్పుడు మీరు తీసుకున్న అడ్వైజర్స్ ద్వారా లేకపోతే మీరు తీసుకున్న సజెషన్స్ ద్వారా మీకు లైఫ్లో బాగా యూజ్ అయిన, మీకు లైఫ్లో ఈ సజెషన్ నాకు బాగా యూజ్ అయింది అన్న అడ్వైజ్ ఏంటండి? ఇచ్చారు ఒక అడ్వైస్. నేను ఎలిమినేట్ అయిపోయినప్పుడు సోను నిగమ్ హీ కేమ్ టు మీ అండ్ హీ క్రైడ్ అండ్ హీ టోల్డ్ మీ, మంచి సింగర్, నాకు బాధ లేదు, చెత్తగా పాడేసి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నేను బాధపడేవాడిని కాదు, మంచిగా పాడి వెళ్ళిపోతున్నావు అని అన్నారు ఆయన. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు అని. నాకు తెలిసి నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను, కానీ నా కాంపిటీటర్ టఫ్ అవ్వడం వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ దాట్ అనమాట. ఆయన వచ్చి ఒకటే మాట చెప్పారు, किस्मत तुमको धोखा दे सकती है पर तुम्हारा हार्ड वर्क कभी धोखा नहीं दे सकते అని. నీకు జీవితం నీకు నిన్ను మోసం చేయొచ్చు కానీ నీ శ్రమ ఎప్పుడు నిన్ను మోసం చేయదు, అది మాత్రం చాలా నిజం. ఎప్పుడు హార్డ్ వర్క్ ఉంటే లక్ పండకపోవచ్చు, మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఎప్పటికన్నా అది యూజ్ అవుతుంది ఛాన్స్ వచ్చినప్పుడు. వావ్ వావ్, గ్రేట్ అండి. ఇంకా ఎవరెవరిని మీట్ అయ్యారండి మీరు ఆ జర్నీలో, ఎక్స్ ఫ్యాక్టర్ జర్నీ? శ్రేయా ఘోషల్, సంజయ్ లీలా బన్సాలి, ప్రీతం, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, ఓకే, సలీం సులేమాన్. ఆ జర్నీ మొత్తంలో ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు? ఎందుకంటే మీరు పెద్ద పెద్ద సింగర్స్, లతా మంగేష్కర్ గారి సాంగ్స్, అమితాబ్ గారి రౌండ్ లో ఐ ఎంజాయ్డ్ మై పర్ఫార్మెన్స్. ఆయన సాంగ్ పాడాను, ఆయన ఒరిజినల్లో లేనివ్వ కూడా బాగా పాడావు అండ్ నీ హిందీ కూడా బాగా డెవలప్ అయింది అని శ్రేయా ఘోషల్ అనింది. హీ ఆల్సో గేవ్ గుడ్ కాంప్లిమెంట్స్ అనమాట. ఓకే, షో స్టార్టింగ్ లో మీరు భయపడ్డారా అండి? ఎందుకంటే చాలా భయం అండి, నేను చెప్తున్నాను. నేను అసలు నా మైండ్ ప్రిపేర్డ్ గా లేదు ఆ షోకి. అండ్ వెళ్ళిన తర్వాత నేనే చేసానా ఇలా అనుకునేలాగా నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. అది మొత్తం మీరు ముంబైలో ఉండడం జరిగిందా? 2 months ముంబైలో ఉన్నాను. ఓకే, గ్రేట్. అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఆ షో వెనకాల షో అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్, బ్యాక్ ఆఫ్ ది స్టేజ్ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఎంత కష్టపడ్డాను నిజంగానే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నా మేక్ ఓవర్ కానీ నాకు స్లీవ్లెస్ ఏది అలవాటు ఉండేది కాదనమాట. ఫస్ట్ టైం స్లీవ్లెస్ వేసుకుని నేను కెమెరా ముందు ఏంటి మనుషుల ముందుకు రావడానికి భయపడిపోయేదాన్ని, ఇలా ఉండేదాన్ని. అలాంటిది వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ నన్ను నేను క్యారీ చేసుకోగలిగాను ఆ డాన్స్ మీద, అంత పెద్ద డాన్స్ మీద. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీ దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే భయం ఉన్న వ్యక్తులు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారని. ఇంకా భయమేనండి నాకు, ఇప్పటికీ భయమే పాడాలి, అందుకనే బాగా పాడుతున్నారండి. భయం ఉండాలి, పని చేసేటప్పుడు భయం ఉండాలి, అప్పుడే విల్ గివ్ అవుట్పుట్. సో లిజనర్స్, మరి మీరు ఇలాగే కాల్ చేస్తుండండి. ఇంకా చాలా చాలా సాంగ్స్ పాడిపించాలి అని అనుకున్నాను, నేను పాడమంటే బాగుండదండి, లిజనర్సే అడగాలి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ, మీ జాబ్ అనమాట. మీరు అడిగితే సాహితీ గారు తప్పకుండా పాడతారు. మరి నేనే మాట్లాడి, నేనే క్వశ్చన్స్ అడిగి, నేనే పాటలు పాడిపించుకుంటే 1 man ఆర్మీ అయిపోద్ది. సో
అంత రెస్పాన్సిబిలిటీ నాకు వద్దు, మీకు వదిలేస్తున్నాను. సో మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారు 703-879-6611, యూకే లిజనర్స్ 4412-23770661, ఇండియా వారైతే 04066624513, మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మీరు ఇలాగే కాల్ చేస్తుండండి. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ షో, నేను ఎక్స్ ఫ్యాక్టర్ షో మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేశానమాట. ఎందుకు అంటే హలో వీ హ్యావ్ కాలర్. హలో 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 హాయ్ అండి. హలో హలో హాయ్. హలో అండి, బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, వర్జీనియా నుంచి. ఓకే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. సో డిఎంబికే గారు ఏంటి వెకేషన్ లో ఉన్నారా ఏమన్నా? చాలా బిజీగా ఉన్నారండి. సో ఆ ప్లేస్ మీరు భర్తీ చేశారు. మీ షోకి వింటాం ఫస్ట్ సార్ అండి. మీ పేరు తేజు అండి? అవునండి, ఎస్ ఎస్ తేజు. తేజస్వనియా? తేజు అంతే, జస్ట్ తేజు. జస్ట్ తేజు. మీకోసమే పెట్టుకున్నాం, మీకు చాలా ఈజీగా ఉండాలి. నైస్ టాకింగ్ టు అండి. నమస్తే అండి సాహితి గారు. నమస్తే అండి, బాగున్నారా అండి? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, చాలా బాగున్నా. మీ పాటలు వింటున్నానండి, దాని నుంచి టోరీ వింటున్నాను. మీది మంచి సాఫ్ట్ అండ్ మృదుమధురమైన వాయిస్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు పాటలు ఏమైనా పాడగలరా? సువర్ణ సుందరిలో అది సువర్ణ సుందర్లో హాయ్ హాయ్ గానా అండి? అవునండి, కొంచెమే పాడతాను నేను. ఓకే అండి, దాని హిందీ వర్షన్ తెలుసా అండి? తెలీదండి. సరే అండి, ఒక హిందీ పాటను ఒక తెలుగు పాట ఏమైనా పాడండి, మీకు నచ్చింది. పాటల మీద చాలా పట్టుంది. పాడతాను, జస్ట్ మీకోసం ఒక మంచి పాట పల్లవి పాడతా. ఓకే, థ్యాంక్ యూ అండి. హిందీ పాడమంటారా, తెలుగు పాడమంటారా? తెలుగు జనరల్గా తెలుగు అందరూ అడుగుతారు, మీకోసం హిందీ పాడతా నేను, పాత పాట. షూర్ అండి. వీరికి కూడా మన బ్యాక్గ్రౌండ్ ఉందేమో తెలీదు, మైట్ బి. మీ సాంగ్ అయిపోయిన తర్వాత తెలుసుకుందాం. ఓ సజనా బరఖా బహార్ ఆయి, रस की फुहार लाई, अखियों में प्यार लाई, ओ सजना बरखा बहार आई, रस की फुहार लाई, अखियों में प्यार लाई, ओ सजना. హలో. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీకు ఆల్ ది బెస్ట్. అండ్ మీరు మంచి గాయనిగా స్థిరపడాలని విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, మీకు ఈ సాంగ్ ఇష్టమా అండి? నాకు హిందీ, నేను ఓల్డ్ సాంగ్స్ వింటానండి, మరి అంటే నాకు తెలుగు బాగా ఇష్టము. హిందీ ఏంటంటే అక్కడక్కడ కొన్ని తెలుసు అంటే కొన్ని ఫేమస్ తెలిసి ఉంటుంది. ఇది లతా మంగేష్కర్ గారి సాంగ్ అండి, చాలా మంచి పాట. ఇది నాకు ఇష్టం. లతా మంగేష్కర్ గారిది రీసెంట్ గా అంటే నాకు లగాన్లో అది ఓ పాలన హారే అది బాగా ఇష్టం అండి. పాలన హారే నిర్గుణ और न्यारे, तुमरे बिन हमरा कौनो नहीं, हमरे उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कौनो नहीं. పాడేశానండి. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగకుండానే మంచిగా బోనస్ ఇంకో మాట కూడా. మీకు పండుగ ఈ రోజు, జాతరే జాతర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్ బాయ్ అండి. మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. శ్రీనివాస్ గారు అంటే నెక్స్ట్ కాలర్ కూడా పాడు అని అనక మీరు ముందే పాడేశారు. అందుకని బాగా సాటిస్ఫైగా ఫీల్ అయ్యి పెట్టేశారు. ఓకే, డూ వీ హ్యావ్ కాలర్? ఓకే, హలో. హాయ్, ఎవరండి? నా పేరు హరికిరణ్, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. హరికిరణ్ గారు, రెండు పేర్లు మీరే పెట్టుకుంటే ఎలా అండి? హరి మీరే, కిరణ్ మీరేనా? నేను మీలాగా షార్ట్ కట్ లో హరి అని పిలుచుకుంటాను. ఓకే, హరి గారు ఎలా ఉన్నారు?
నాకు ఈజీగా ఉంటుందండి. నేను కూడా మీ పేరు లాగా షార్ట్ కట్ లో పెట్టుకుంటాను. నా డైలాగ్ నాకే కొడుతున్నారు మీరు. ఓకే, ఎలా ఉన్నారండి? ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంటారు ఈరోజు. ఏదో పర్లేదండి, కాదు పర్లేదండి, ఇక్కడ షోలో రచ్చ జరుగుతుంది. అయ్యో ఉన్న తర్వాత రచ్చ జరగకపోవడం. మై గాడ్. హాయ్ కిరణ్ గారు. హరి. ఓకే, కిరణ్ అంటే ఎవరిలో పిలుస్తున్నట్టుంటుంది ఆయనకి. హాయ్ హరి గారు. బెటర్. హాయ్ అండి. నేను మీతో ముందుగా మాట్లాడదాం అనుకున్నాను. నేను మిమ్మల్ని చూసినప్పుడు నేను మాట్లాడలేకపోయాను, ఎందుకు అప్పుడు మాట్లాడలేదు. ఫైనల్ గా ఓకే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడైనా మాట్లాడదాం సాహితి గారితో. నాకేదో సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మీరు నన్ను ఎప్పుడు చూసారండి? సిచ్యువేషన్ చెప్పండి. నేను మిమ్మల్ని హైదరాబాద్ క్యాంపస్ లో చూసాను. ఓ, ఇన్ఫోసిస్ లోనా? అవును. ఓకే, మీరు యుఎస్ లో ఉంటున్నారా? ఇన్ఫోసిస్ లో చేస్తున్నారా? నేను ఇప్పుడు ఆన్ సెట్ వచ్చాను. ఆన్ సెట్ వచ్చారా? గుడ్ గుడ్. సినిమా బాగా మీది తినాలే మాది తినాలే టైప్. మీది ఇన్ఫోసిస్, మాది ఇన్ఫోసిస్. మా అమ్మాయిది కూడా ఇన్ఫోసిసే. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంటే ఒకప్పుడు. అమ్మో, ఒకప్పుడు, ఇప్పుడు అసలు కాదు. అయితే మరి తేజు గారు మీకు తెలుసా సాహితీ గారిని ఏమని పిలిచారా ఇన్ఫోసిస్ లో? తెలీదండి, చెప్పండి చెప్పండి. ఒకసారి శ్రేయా ఘోషల్ గారు వచ్చారు క్యాంపస్ కి. ఓకే ఓకే, సో శ్రేయా ఘోషల్ పాడిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లోని ఓకే ఫిల్ చేయడానికి నవ్ వి ఇంట్రడ్యూస్ అవర్ నైటింగేల్ ఆఫ్ హైదరాబాద్ అన్నారు. ఓకే, నైటింగేల్ ఆఫ్ హైదరాబాద్ అవసరం అనుకున్నాను. చూస్తే సాహితీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పాట పాడారు. నాకు గుర్తులేదు ఇప్పుడు ఆ పాట. ఒక 2 years బ్యాక్, 2 years బ్యాక్. సో ఎక్కడ కూడా శ్రేయా ఘోషల్ కి తక్కువగా కాకుండా పాడారు. ఇట్ వాజ్ an awesome voice. That's an awesome compliment for me. Thank you so much for your kind words. అప్పుడు నాకు తెలియదు ఇలాగా సాహితీ అంటే ఇలాగా సాయిగమప ఇవన్నీ షోస్ చేశారని చెప్పి. అప్పుడు నేను ఓకే ఈ బ్యాక్ ట్రాక్ చేశాను అనమాట. ఎవరు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పి. సో మీ వాయిస్ మాత్రం అవసరం అండి. ఐ లైక్ యువర్ వాయిస్. అండ్ రీసెంట్ గా నేను ఈ రచ్చ ఆడియో లాంచ్ లోని మిమ్మల్ని అక్కడ చూసాను అనమాట. ఐ మీన్ షోలో చూసాను. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆ పాట పాడుతున్నారు అంటే మీరు అక్కడ దాకా వచ్చారు అని చెప్పి, మీరు ఆ పాట పాడుతున్నారు అని చెప్పి నేను షాక్ లో ఉన్నాను అనమాట. నేను ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను అనమాట. ఈ అమ్మాయి సాహితీ మా హైదరాబాద్ క్యాంపస్ లో చూసాను. సో ఇలా చెప్తాను అనమాట. నేనే ఇచ్చాను నైటింగేల్ ఆఫ్ హైదరాబాద్ అనే కాంప్లిమెంట్. అండ్ మీ ఆ సాంగ్ కూడా ఆసమ్ పాడారు మీరు. అసలు మీది ఐ మీన్ మీ వాయిస్ ఐ మీన్ ఇట్ స్లో అండ్ వెరీ స్మూత్ ఉంటుంది. ఐ మీన్ ఆ టైప్ లో అనుకున్నాను. అండ్ సాంగ్ మీరు పాడింది మాత్రం క్వైట్ కాంట్రాస్ట్ లో ఉండేది. అండ్ నేను ఎక్స్పెక్ట్ ఆ టైప్ లో మీరు పాడగలరు అని కూడా. అండ్ ఇట్ వాజ్ ఆసమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఏమైనా ఉన్నాయండి, రిలీజ్ అవుతాయి. ఈ మంత్, నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతున్నాయండి కొన్ని ప్రాజెక్ట్స్. ఒక 2 అయితే చెప్పగలను. చాణక్యుడు అని ఒక మూవీ వస్తుంది. అదొక దాని యాక్చువల్లీ మేము ఒక వీడియో సాంగ్ చేసామండి మా బ్యాచ్ అంతా కలిపి. మూవీలో సాంగే మేము వీడియో సాంగ్ చేసాము. ఇట్స్ ఒక 2-3 days లో అది యూట్యూబ్ లో అండ్ ఫేస్బుక్ లో మీ ముందు ఉంటది. జస్ట్ గో త్రూ దాట్, మీకు తెలుస్తుంది. అది నా నెక్స్ట్ సాంగ్ అన్నమాట, రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే, ఇన్ఫోసిస్. సో మీరు అక్కడ కూడా రాకింగ్ అనమాట, అక్కడ కూడా ఒక రాక్ స్టార్. అదేం కాదండి, మామూలుగా ఏదో షోలో పాడమంటే ఊరికే అప్పటికప్పుడు వెళ్ళి పాడాను అనమాట. అంటే మీరు సింగర్ అని అందరికి తెలుసా? తెలుసు. ఓకే, అంటే ఆల్రెడీ ఎక్స్ ఫ్యాక్టర్ కి ఇంకా జాబ్ 2-3 months లీవ్ పెట్టి వెళ్ళిపోయాను. అటు నుంచి వచ్చిన తర్వాత రిజైన్ చేసేసాను నేను జాబ్. అంటే శ్రేయా ఘోషల్ గారు వచ్చిన తర్వాత శ్రేయా వచ్చారు, సునిధి చౌహాన్ వచ్చారు మా క్యాంపస్ కి. అప్పుడు పాడాను. అంటే ఈవెంట్ జస్ట్ మా ఇంటర్నల్ అవార్డ్స్ ఫంక్షన్స్ కి పిలుస్తారు, పెద్ద సెలబ్స్ ని పిలుస్తారు అనమాట పర్ఫార్మెన్సెస్ కి. ఓకే, ఏం సాంగ్ పాడారండి అప్పుడు?
అప్పుడు చాలా పాడాను యాక్చువల్లీ, ఒక్కటి రెండు అని కాదు. సిల్సిలాయే చాహత్ కానీ శ్రేయా ఘోషల్ సాంగే పాడాను దేవదాస్ మూవీ. అప్పుడు మీకు వచ్చా ఐ మీన్ హిందీ సాంగ్స్? అప్పుడు ఏదో ఒక్క పాట వచ్చు అంతే, వచ్చిన ఒక్క పాట పాడాను అన్నమాట. ఓకే, సో అదొకటి. కన్నానులే వాడాను బాంబే నుంచి. వా పాడతావా? అవునా? కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితామరై విరబోసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే తెలిపేనులే ఒడి చేరే వయసెన్నడో. వావ్, సూపర్, రియలీ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్స్ అండి. మీ సింగింగ్ కెరియర్ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ప్లానింగ్ అంటే ఏం లేదు, వచ్చినాయో. యా, మనకి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో నమస్కారం అండి, నేను సౌదీ అరేబియా నుంచి అనుదీప్ని మాట్లాడుతున్నాను. నమస్కారం తేజు. తేజు, ఓకే. అనుదీపా? అవునండి అవునండి. ఇటు తేజు అని చెప్పేసరికి మీ పేరు తేజు అని చెప్తున్నారేమో అనుకున్నాను. అన్ని కలిపి మాట్లాడేశారు మీరు, రీమిక్స్ చేసేసారు తెలుగు లాంగ్వేజ్ ని. సాహితి గారు ముందుగా మీకు హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ఎందుకంటే హృదయపూర్వక నమస్కారం అని చెప్పి ఎందుకంటున్నానంటే, ఎందుకంటే కళ్ళతో మిమ్మల్ని చూడలేదు, చెవులతో విన్నాను. ఆ విన్నటువంటి అభినందనీయం కాకుండా మీరు సోనీ నిగమ్ గురించి హృదయపూర్వకంగా అతను నన్ను వెన్ను తట్టాడు అనేటటువంటి ఒక స్వభావం చూడండి, ఆ స్వభావం నా కళ్ళీళ్ళు రప్పించిందండి, ఆనంద బాష్పాలు రప్పించింది. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు, అంటే వెన్ను తట్టి ముందుకు నడిపించే మనుషులు ఉన్నారు అనేటంలో, అంటే ఈ పాశ్చాత్య నాగరికతలో, అంటే ఈనాటి ఆధునిక మనుషుల్లో ఇలాంటి మనుషులు ఉన్నారని మీరు గర్వంగా చెప్పుకున్నటువంటి విధానం నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానేం కాదు, నిజంగా ఆయన నాకు అనిపించింది నేను చెప్పానండి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రాజా సినిమాలో సౌందర్య పాట పాడుతుంది. ఈ పాటకు ప్రాణం ఎవరు పోసారు అని అంటే, నాకు ఎవరు ప్రోత్సాహం కల్పించారు అని అంటే, అతను వస్తారు, ఈ పాట విని తప్పకుండా వస్తారండి అని అంటూ ఆమె హృదయంతో ఆమె కన్నీరు కారుస్తుంది. ఎవరు? సౌందర్య. అంటే ఈ మనుషుల్లో ఎక్కడ ఉన్నారు రాజా ఏడి, రాజా ఎక్కడ అని అంటూ ఉంటే అతను ఆటోలో వస్తుంటాడు, పోరా అని చెప్పి నెట్టేస్తుంటారు. అతనే నాకు కావాలి, అతని వల్ల నేను ఇలా అయ్యాను అనేటటువంటి ఒక స్వభావం అక్కడ బయటకు వచ్చిందండి. అంటే ఈ విధంగా తెర పైన కళ్ళ ముందు, అంటే తెర వెనుక ఉన్నటువంటి మనుషుల్ని కళ్ళ ముందు చూపించడం, హృదయపూర్వకంగా చూపించడం చాలా ఆనందంగా ఉంటుందండి. ఇదే నిజమైన కళ అండి. బాగా మాట్లాడారు, చాలా అంటే ఎంత మీ మనసులో ఎంత డీప్ గా ఉందో తెలుస్తుంది మీ మాటల ద్వారా. అనుదీప్ గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను మామూలే, కాకపోతే ఏంటంటే తెలుగు పట్ల ఉన్నటువంటి స్వభావంగా చాలా ప్రేమ అండి. నేను తెలుగు పండితుగా పనిచేస్తాను. మీకు ఒక అడ్వైస్ అండి, ఒక సజెషన్ ఇస్తున్నా, చెప్పండి. కనిపించని 4 సింహం ఆ సాయి కుమార్ లాగా మీరు ఎందుకు ట్రై చేయకూడదు? తెలుగు చాలా బాగుందండి. మీరు అని మాట్లాడుతున్నారు కదా, అందుకని అనిపించింది అనమాట. ట్రై చేయండి. అంటే మీరు ఈ తెలుగు అమ్మాయి అండి, తెలుగు పాటలు పాడడం చాలా సంతోషంగా ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అంటే ఫాస్ట్ బీట్ పాడుతున్నారు, తర్వాత స్లో మూమెంట్ గా పాడినటువంటి పాటలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయండి? స్లో సాంగ్స్ ఉన్నాయండి. ఒక పాట పాడండి ప్లీజ్. స్లో సాంగ్ పాడాలండి? అనగనగా ఒక ధీరుడు. చందమామలా అందగాడిని చుక్కలెందరో నా కొరకే, చుక్కలెందరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే. చందమామలా అందగాడిని చుక్కలెందరో నా కొరకే, చుక్కలెందరో చుట్టుముట్టిన చెలి కొరకే నా పరుగే. వావ్,
చాలా సంతోషం అండి. అయితే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే అంటే ఈ రకరకాల కొందరు ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు, ఇలాంటి సినిమాలు అతన్ని పూర్తి చేస్తారని, బాలకృష్ణ ఇలాంటి సినిమాలు పూర్తి చేస్తారంటుంది. అలాంటి గుర్తింపు కాకుండా అన్ని రకాలుగా పాట పాడుతూ మాకు చాలా కాలం అలరించాలని కోరిక అండి. ఎందుకంటే ఒకప్పుడు తప్పకుండా మీరు రిలీజ్ అయ్యే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మీ విషెస్ కి, మీ అభిమానానికి. నిజంగా నా టోరీకి కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఫేస్బుక్ లో ఉన్నారండి? ఉన్నానండి. ఉన్నానండి. చెప్పండి. సాహితీ సాయి అని టైప్ చేస్తే వస్తుందండి. సంతోషం అండి. తేజు గారు మీరున్నారా? ఫేస్బుక్ లో ఉన్నారా? వెతుకుతున్నా కనిపించట్లేదు. కనిపించండి, నేను కనిపించండి. 4 సింహం మీ తేజు. లేదు. ఓకే, ఎనీవేస్ అవసరం అండి. నాకు ఆ సాంగ్ ఎంత ఇష్టం అంటే అందుకని నేను అడిగాను అనమాట, అనగనగా ఒక ధీరుడని. ఇంతవరకు చాయిస్లన్నీ వాళ్ళకి వదిలేశాను కదా, అందుకే నా చాయిస్ నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అందరికి లిజనర్స్ అందరికి ఒక గ్రాండ్ సెలబ్రేషన్, ఒక పండగ. ఎందుకో తెలుసా, సాహితి గారు ఇంతవరకు చిన్న చిన్న బిట్స్ ముద్దుగా పాడారు. ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ స్ట్రెచ్ సాంగ్ పాడుతున్నారు అనమాట. ఫుల్ స్ట్రెచ్ కాదు, ఐ మీన్ కొంచెం పల్లవి స్టాంజా పాడతాం. మేము ఒక 1 minute వరకు హాయిగా అలా వినొచ్చు అనమాట. యా షూర్. ఓకే, సో నేను పాడబోయే పాట రీసెంట్గా రిలీజ్ అయిన మిస్టర్ నూకే మూవీలోంచి ఒక మంచి పాట. ఆబ్వియస్లీ ఆ మూవీలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. యాజ్ అ సింగర్గా నాకు చాలా నచ్చి, నాకు చాలా కనెక్ట్ అయిన సాంగ్. వావ్. సో ఐ షూర్లీ సింగ్ దట్ సాంగ్ ఫర్ ఆల్ ద టోరీ లిసనర్స్. ఓకే. ఏ జన్మ బంధమో ఈ స్నేహం, ఏ దివ్య రూపమో నేస్తం, ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం, ఇన్నాళ్ళకొచ్చిన సాయం. నేనున్నా అంది నీ చూపే, నేనున్నా ధ్యాస నీ వైపే. అవునన్నా ఎవరు కాదన్నా, నువ్వే నా ప్రాణం ప్రాణం. ఏ జన్మ బంధమో ఈ స్నేహం, ఏ దివ్య రూపమో నేస్తం, ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం, ఇన్నాళ్ళకొచ్చిన సాయం. ఎంతెంత దూరం ఆనంద తీరం అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు, గోరంత స్నేహం కొండంత తోడై కనిపించగానే కన్నీళ్ళు, గుండె భారాలు మాయమై నీ రెండేళ్ళ సెలయేటి స్నానమై, నిన్ను కోరితే నీ ఒడి చేరితే మనసిగిరింది మేఘాల దారుల్లో. ఏ జన్మ బంధమో ఈ స్నేహం, ఏ దివ్య రూపమో నేస్తం. వావ్, సూపర్ అండి. మీరు హార్ట్ టచింగ్ సాంగ్ అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, మీరు పాడిన తర్వాత అర్థమైంది. ఆ లిరిక్స్ వింటుంటే నిజంగా మీ లైఫ్ కి చాలా కనెక్ట్ అయిన సాంగ్. అంటే లైఫ్ కి కనెక్ట్ అయిన సాంగ్ కాదు, ఐ మీన్ పాట లేదండి. ఆ లిరిక్స్ వింటుంటే అంటే రియల్ ఫీల్, అంటే ఒక సోల్ ఉన్న లిరిక్, ఒక సోల్ ఉన్న ట్యూన్. అంటే లిరిక్స్ లో కూడా ఎంతెంత దూరం చేరలేదు, ఆ తర్వాత చేరిన తర్వాత కన్నీళ్ళు వచ్చాయి. ఆ లిరిక్స్ జనరల్లీ ప్రతి ఒక్క లైఫ్ లోనే ఉంటుంది అది. సో అది ఒక రియాలిటీగా లిరిక్ లో పెట్టి ఒక మంచి ట్యూన్, ఒక సోల్ ఉన్న సాంగ్ అన్నమాట. సాంగ్ నాకు చాలా ఇష్టమైన. అండ్ ఈరోజు షో ఎండ్ ఆఫ్ ది షోలో అసలు వదిలాలని లేదు, అందరికీ కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది షోలో మీరు ఫుల్ స్ట్రెచ్ ఈ స్టాంజా ప్లస్ పల్లవి అన్ని సాంగ్స్ పాడేసరికి ఇంకా కాల్ చేసి పాడిపించుకుందాము, సాహితి గారితో మాట్లాడదాము, మా అమ్మాయితో మాట్లాడదామని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ షో టైం అయిపోతుంది, అసలు టైం తెలియట్లేదు నాకైతే. 9:30 అయిపోయింది అంటే అసలు తెలియకుండానే టైం గడిచిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. టు ఆల్ టోరీ లిసనర్స్, టోరీ లైవ్ వాళ్ళందరికీ, అండ్ నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి,
అండ్ తెలుగు వన్ టోరీ మీన్స్ తెలుగు వన్ రేడియో తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్. సో వాళ్ళందరికీ ఆ స్టాఫ్కి, టీమ్కి, క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, చాలా మంచి రెప్యుటేషన్ మీకు రావాలి, చాలా మంచి మంచి సాంగ్స్ రావాలి. సాంగ్స్ రావడం ముఖ్యం కాదు, మీరు ఏ సాంగ్ పాడినా మంచి సాటిస్ఫాక్షన్, ఒక సింగర్గా మీకు మంచి సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలని ప్రతి ఒక్కరి దగ్గర నుండి, మీ అభిమానుల దగ్గర నుండి, టోరీ లిజనర్స్ అందరి దగ్గర నుండి, మా క్రూ తరఫు నుండి, నా తరఫు నుండి ఎస్పెషల్గా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లిజనర్స్ విన్నారు కదా, మరి ఈ రోజు కాల్ కలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో సారీ అండి. అండ్ ఇంత మంచి సాంగ్ పాడారు కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వాలి. షో విని ఇంత మంచి సాంగ్స్ మీరు విని చాలా చాలా సాటిస్ఫైగా ఫీల్ అయ్యారని నాకు తెలుసు. ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్తో కలుద్దాం. మీన్ వాల్ యూ పీపుల్ స్టే ట్యూన్ టు తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ టోరీ విత్ యువర్ 20 తేజు అండ్ సాహితి గారు కూడా సైనింగ్ ఆఫ్. మరి ఈ రోజు షోలో ఒకసారి వాళ్ళందరికీ స్వీట్గా బాయ్ చెప్పేసండి. సో హాయ్ ఆల్ టోరీ లిసనర్స్, థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ విత్ మీ టిల్ నౌ. నా పాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.